అసలు జలీల్ ఖాన్ మంత్రి పదవి కోసం వచ్చాడు తప్పితే అసలు ఆయనకు మంత్రి పదవి వచ్చేది లేదు ఆయన అసలు ఏం అభివృద్ధి చేస్తానని శ్రీనివాస్ వాడు పైరువికారుడు. వాడి గురించి నాకు ఎత్తవద్దు అసలు. ఏమంటే నా స్టేటస్ నేను తగ్గించుకోను. ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ ప్రత్యర్థులు చేసే ఆరోపణలకు మీరు సమాధానం ఇస్తే బాగుంటుంది. అంటే నా కుర్రోళ్ళు ఇస్తారండి, ఆయన డబ్బు కోసమే నా కుర్రోళ్ళు ఇస్తారు. వాడు ఈ మధ్యలో డబ్బు గలవాడేమో. కుటుంబ పరంగా నా తాత ముత్తాతలు కానీ బెజార్లో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ పిలాటిలో ఉన్నవాడిని నేను వ్యాపారం వదిలేసినాక కట్ చేసాం. కానీ ఇప్పుడు కూడా స్టేబుల్ ఫ్యామిలీ నాది. వాడు ఎన్నిసార్లు ఐపీఎల్ పెట్టాడు, ఎన్నిసార్లు చాలా దుకాణాలు ఉన్నాయి. అట్లా ఈ విషయాలన్నీ నాతో నోరు ఇప్పవద్దు మీరు. అసలు వాడి గురించి నేను మాట్లాడను. అర్థమైందా? నా కుర్రోళ్ళు ఇస్తారు వాడికి సమాధానం. అంటే మీరు ఎటువంటి దుకాణం అంటారు? ఇంతకన్నా గుడ్ న్యూస్ ఏముంటుందండి? గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రం వేరే అయిపోయినాక ముఖ్యమంత్రి అయ్యారు. ఈ దమ్మవారు టెంపుల్, దుర్గా టెంపుల్ నా నియోజకవర్గంలో ఉంది. ప్రోటోకాల్ ప్రకారం నేను వెళ్ళా రిసీవ్ చేసుకున్నా. ఫస్ట్ వాట్ ఈజ్ మై డిమాండ్? తెలంగాణలో బతుకమ్మ పండుగ ప్రభుత్వ పరంగా చేస్తున్నారు. ఇక్కడ దసరా పండుగ కూడా ప్రభుత్వ పరంగా చేయమన్నా. గతంలో దుర్గా గుడి నుంచి 2 కోట్లు ఖర్చు పెట్టి దసరా పండుగ చేసేవాడు. నేను ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారు రావడంతో 2 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ పరంగా 6 కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నాడు. ఆ దసరా పండగ కూడా ఒక దేవాలయమే కాదు, 3 నియోజకవర్గాల్లో లైట్లతో అలంకరణ చేపిస్తున్నా. మళ్ళీ ఏం చేశాడు? అమ్మవారి టెంపుల్లో దోచుకున్నాడు ఆయన. నేను ఎప్పుడు అమ్మవారి టెంపుల్కి వెళ్ళి ఫలానా విషయంలో జోక్యం తీసుకున్నాను. దసరా పండుగ ప్రభుత్వం చేస్తుంది, అది మనం చేసింది కదా, అది అభివృద్ధి కదా. ఏంటి అట్లా చెప్తే నా దగ్గర వారం కూర్చోవాలి మీరు, అభివృద్ధి చెప్తా. ఐ విల్ గివ్ ఎ లిస్ట్ ఆన్ రికార్డ్, నాట్ ఓవరాల్. రోడ్స్ కూడా సరే అన్ని గుంతలమయం అయిపోయినాయి. అసలు కూడా అది చేసి ఇది చేసి అక్కడ చూసిరండి ఒకసారి. నేను కాలిస్తే వెళ్ళి చూసిరండి. ఒక్క రోడ్డు చూపించండి గొంతులు ఉన్నది. బ్రహ్మాండమైన రోడ్లు వేసాం. ఇంకా వేస్తున్నాం. 1 ఇయర్ తర్వాత పశ్చిమ నియోజకవర్గంలో చిన్న సందు కూడా ఇది ఉండదు. మైనార్టీగా ఉన్న జలీల్ ఖాన్ వక్ఫ్ బోర్డు భూముల్లో కూడా కబ్జాలకు పాల్పడుతున్నాడు అనే ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. రోడ్డు మీదకి వస్తారు కదా, ఎదర్ బిల్డింగ్ నేను వక్ఫ్ బోర్డుకి రాసాం మేము. ఎదర్ బిల్డింగ్ మా నాన్న అందములు పంచుకున్నాక మిగిలిన బిల్డింగ్ వక్ఫ్ బోర్డుకి రాచ్చు. మరి ఒక ఆధారం చూపించమనండి, ఫలానా స్థలం నేను కాజేస్తే వక్ఫ్ బోర్డుది బాగుంటుంది. ఊరికనే వక్ఫ్ బోర్డు అంటే ఏంటో తెలియదు నాకు. భవానీపురం వద్ద ఉన్న వక్ఫ్ బోర్డును లీజుకి ఇవ్వడంలో మీ పాత్ర ఉంది. అంటే అక్కడ మార్బుల్ వ్యాపారులకి మీకు వక్ఫ్ బోర్డు సంబంధించిన భూములు లీజుకి ఇచ్చి ₹1 కోటి మీరు తీసుకున్నారు. ఉడుపులే కాదు, వాళ్ళ స్థలాలని రాయించుకున్నాడు వెల్లంపల్లి గారు. చాలామంది. నేను 1 గజం స్థలం రాయించుకోవాలి. కాకపోతే డిజిటల్ డాక్యుమెంట్ రాయించుకున్నారంటారు. వెల్లంపల్లి రాయించుకున్నాడు, ముజావులతో. వేరే పార్టీ నాయకులు రాయించుకున్నారు. నాకు 1 గజం తీసుకోవాలి నేను ఇంతవరకు. ఈ మహమ్మదీయా హౌసింగ్ స్కీమ్లలో కూడా మొత్తం ఆ కమిటీలలో కూడా పెద్ద గందరగోళంగా ఉంది కూడా ఈ హౌసింగ్ల మంజూరు. ఇట్ విల్ బి ఆల్రెడీ ఫినిష్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇంతకేమా గొడవలు అంటారు? కోర్టు అది మొహమ్మదియా సొసైటీ అనేది ముజావలది. ముజావల దానికి మొహమ్మదియా సొసైటీ అని ఆనాడు ఉన్న ముస్లిం మినిస్టరు మన అహ్మద్ షరీఫ్ సంథింగ్ ఎవరో ఉండేవాళ్ళు. వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా హమ్ద్ అలీ ఉండేవాడు. లా మినిస్టర్ ఆసిఫ్ బాషా ఏదో సంథింగ్ ఉండేవాడు. వాళ్ళందరూ కలిసి ఒక సొసైటీ ఫారం చేసి ఆ సైట్లు అమ్మేశారు. అమ్మేస్తే ఇంకొక అతను ఎవరో వైశ్యాస్ ఆ సొసైటీ కరెక్ట్ కాదు, నేనే సొసైటీ అని కోర్టుకి వెళ్ళాడు. ఫ్రమ్ లోవర్ టు టాప్ వెళ్ళాడు సుప్రీంకోర్ట్ హ్యావ్ గివెన్ డెసిషన్ దట్ మొహమ్మదియా కమిటీ ఇస్ ద జినియన్ కమిటీ. ఓకే, అది అయిపోయింది. తర్వాత కలెక్టర్కి డైరెక్షన్ ఇచ్చారు. దీంట్లో గిల్టీ నాన్ గిల్టీ పెట్టారు. సపోజ్ ఒక 400 గజాలు అమ్మారనుకో, కొంతమంది డబ్బు ఎక్కువ ఉన్న వాళ్ళు మీరు కూడా కొని ఉంటారు. మీ దగ్గర నుంచి నేను కొనుక్కున్నా, 800 గజాలు అయ్యి ఉంది. దాన్ని గిల్టీ అనే పేరు పెట్టారు. 400 గజాలు ఉన్నది ఇచ్చేయండి అన్నాడు. ఆల్రెడీ అయిపోయింది. గవర్నమెంట్లో కూడా మన సబ్ కమిటీ వేశారు. గవర్నమెంట్ కూడా సబ్ కమిటీలో కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది, సంతకాలు పెట్టేశారు. కోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి. గవర్నమెంట్ మీద కంటెంప్ట్ కోర్టే ఆర్డర్స్ ఇచ్చింది. మేము ఆర్డర్స్ని మీరు ఫాలో చేస్తా అని నోటీస్ ఇచ్చింది గవర్నమెంట్కి. అంటే ఆ విషయంలో మీ పాత్ర ఏమిటంటారు? ఇంతకీ మీ పేరు ఎందుకు వచ్చింది దాంట్లో? నేను ఎవరినండి, నాకన్నా ముందు అందరూ ఉన్నారు. నేనే ఎవరిని, నేను నిన్న కాకుండా మొన్న వచ్చాను. ది సబ్జెక్ట్ ఈజ్ గోయింగ్ ఫ్రమ్ సిన్స్ లాస్ట్ 10 to 12 years.
ఆన్ దట్ డే ఐఎమ్ నాట్ హియర్. ఆ సమస్య ముగిసిపోయింది అంటారు. అయిపోయిందిగా. ఇట్స్ గుడ్ థింగ్, నాట్ బ్యాడ్ థింగ్. పేదలు నలిగిపోతున్నారు అక్కడ, తీసుకున్న వాళ్ళు ఇల్లు వేయలేరు. నేను మీ జలీల్ ఖాన్ని, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుని, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిని. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.